కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే జాన్ ఖలీల్, మీరు నూతన సృష్టి అయిన క్రీస్తునాథుని ధరించున్నారు. ఈ తెలుపు వస్త్రము మీ క్రైస్తవ ఘనతకు గుర్తు. మీ బంధుమిత్రుల సుమాత్రను అనుసరించి నిత్య జీవంలో ప్రవేశించే వరకు దీనిని నిర్మలంగా ఉంచుకుంటూ ఆమేన్. మీ దగ్గర మీరే తీసుకోండి. వెలుగుచున్న వత్తి క్రీస్తు జ్యోతిని స్వీకరింపు. తల్లిదండ్రులారా, జ్ఞాన తల్లిదండ్రులారా, ఈ దీపికను ఎల్లప్పుడూ వెలుగుచుండ నిండు. మీ బిడ్డలు క్రీస్తునాథుని వెలుగును పొంది ఉన్నారు. వీరు ప్రకాశపుత్రులుగా జీవిపోవాలని విశ్వాసమునందు స్థిరపడి క్రీస్తునాథుని పునరాగమన సకల పునీతులతో ఎదురేగి వారిని కలుసుకుంటున్నాక ఆమేన్. మన నాథుడైన యేసు చెవిటి వారికి వినికిడిని, మూగ వారికి మాట్లాడే శక్తినిచ్చి పితైన సర్వేశ్వరునికి మహిమ గౌరవం కలిగినట్లు వారి వాక్యమును ఆలకించి విశ్వాసంతో దానిని ఆచరించుటకు వారు మనకు సహాయపడుతుంది కాక ఆమేన్. క్రీస్తునాథుని జ్ఞాన స్నానం పొందిన మీరందరూ వాటిని ధరించండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవాతి దేవుడు ఇప్పుడు మనమందరం కూడా జాన్ ఖలీల్ తన యొక్క కుటుంబాన్ని ముందుగా మెండుగా దీవించమని పరలోక ప్రార్థనలు జపించుకుందాము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మానేమము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన ఎంత ప్రవేశింపని ఒక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమె మీ ఆత్మతో నందురుగాక. శక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆయురారోగ్యాలతోనూ శాంతి సమాధానంతో దీవించి మీ పనిపాటుల్లో, మీ ప్రయాణంలో మీరు చేస్తున్న ప్రతి కార్యములు ఆ దేవాతి దేవుడు తోడు నీటుగా ముందుకు నడిపించుగాక. ఆమేన్. ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండ పాచ కప్పగిల్చిన పురుషుడికి మోయగా ప్రేమ పంచబెట్టుటకు మత్తగా అప్పగించిన పురుషుడికి మోయగా లోకిట అందరిని పోషించి భక్తులు పెంచాలని సంతోషం విరయగా భక్తులు పెంచాలని
తల్లిదండ్రుల విడచిన ఈరువురు హత్తుకొని ఒకటే శరీరమై ఉందురు. కళ్యాణరగం సాగింది, మంగళవాద్యం మ్రోగింది. నన్ను ఆశ తీరగా ఏడు కన్న కళ్ళ నిజమవ్వగా పాట ప్రతిధ్వనిల్చెను హృదయాలు పొంగగా. దేవుని సన్నిధిని ప్రార్థించి నేరుగా కలిమి పొందాలని సంగీతం పలుకగా. ప్రియ సహోదర సోదరులారా, దేవుని అనుగ్రహంతో ఈనాడు రెండు కుటుంబాలు ఒక కుటుంబంగాను ఇద్దరు యవనస్తులు ఒక నూతన కుటుంబాన్ని ఏర్పడడానికి ఎంతో ప్రేమతో ఇంతవరకు కూడా జీవిస్తూ ఈ యవన ప్రయాణంలో ఒక జంటగా ఒక నూతన వధువులుగా రాబోయే కాలంలో సమాజానికి నవ సమాజానికి దేవాదేవుడు ఏర్పడినటువంటి జంట. ఈనాటి వివాహ నూతన వధువరులైనటువంటి మరి లోపింటి సోనీ అలేఖ్య, కుంకలగుంట జాన్ ఖలీల్, ఈ ఇద్దరిని కూడా తెలపచ్చడానికి దేవుడు అందరినీ ఇక్కడ కూడా సమావేశపరిచి ఉన్నారు. కాబట్టి మొట్టమొదటిగా దేవునికి నిండు వందనాలు తెలియజేసుకుంటూ, ఆ తల్లి పరిశుద్ధ లూర్దు మాతకు మనసారా వందనాలు తెలియజేసుకుంటూ, దేవునికి అనుగ్రహాలు వీరిద్దరిపై అపారంగా కురిపించలాగున అందరికి కూడా ప్రార్థన చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతో ఉంది. కాబట్టి వారిద్దరిని కూడా ప్రేమతో ఈ వివాహ మహోత్సవానికి ఆహ్వానిస్తూ గట్టిగా చప్పట్లు కొడుతూ మరి ఈ యొక్క వివాహ మహోత్సవం అనేది మన వద్దటువంటి పూజ్య గురువులు గతమైనటువంటి పూజ్య గురువులు మన శ్రీకాకుళం గారు బిషప్ హౌస్ లో వచ్చినటువంటి ఇంకా అపారమైన సంతోషాన్ని అందరికీ కూడా అందజేస్తుంది. కాబట్టి వారిని సాధారణంగా ప్రేమతో హృదయపూర్వకంగా అదేవిధంగా వారితో పాటు ఈ ఇద్దరి నూతన వధువులను తీర్చడానికి ఇక్కడికి వచ్చేసినటువంటి రెవరెండ్ ఫాదర్ యజ్జల ఐజక్ గారు, రాజా విచారకర్తలు రెవరెండ్ ఫాదర్ గంటా ప్రదీప్ గారు, రెవరెండ్ ఫాదర్ అల్ఫోన్స్ గారు, రెవరెండ్ ఫాదర్ మరిరాజు గారి మధ్యలో ఉన్నారు. కాబట్టి వారందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ స్వాగతం అదేవిధంగా ఈనాడు నా మధ్యలో ఉన్నటువంటి మఠకన్యలు, వారితో పాటు ఉపదేశులు, ఇరువురు కుటుంబాలకు వచ్చినటువంటి కుటుంబ సభ్యులు, బంధుమిత్రాలు, ఆత్మీయులు, శ్రేయభిలాసులు,
స్నేహితులు మరి పల్నాడు జిల్లాలో వచ్చినటువంటి ఖలీల్ వారి కుటుంబీకులను బంధుమిత్రులందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా మధ్యలో సెయింట్ జోసెఫ్ అమ్మగారు కూడా ఉన్నారు. మరి అందరినీ కూడా ప్రేమతో స్వాగతం పలుకుతూ అంత కూడా గట్టిగా చెప్పలు కొడుతూ అందరినీ కూడా ప్రేమతో ఈనాటి పరిశుద్ధ జ్ఞానయోగ మహోత్సవానికి మరొకసారి ఘనత వహించిన ఫాదర్ దూసుదేవరాజు గారి మనసు ఆహ్వానిస్తూ ఈ యొక్క దీపావళి పూజను ప్రారంభించవలసిందిగా వారిని ప్రేమతో పితా పుత్ర పవిత్ర మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో నుండును గాక. గౌరవనీయులు లోపింటి జద్దయ్య మాస్టర్, రాజేశ్వరి దంపతుల కుమార్తె సోనియా లేఖ్య, గౌరవనీయులు కుంకలగుంట జాన్ అమీనా వారి పుత్రుడు ఖలీల్, ఈ వివాహ వార్షికోత్సవానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈరోజు దేవుని యొక్క చిత్తముతో, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం వేరు వేరు కుటుంబాలకు, వేరు వేరు ప్రాంతాలకు సంబంధించినటువంటి ఈ బిడ్డలు దేవుని అనుగ్రహంతో ఒకటవుతూ ఉన్నారు. మరి ఈ వివాహానికి ఆ యొక్క భగవంతుని ఆశీస్సులు ఉండాలని మనందరం కూడా ప్రార్థించడానికి వచ్చాం. మూడు విషయాలు క్రైస్తవ వివాహానికి ముడిపట్టి ఉన్నాయి. భగవంతుడు తాను కోరుకున్న విధంగా నరుడు ఒంటరిగా ఉండరాదని పక్కటి ఎముకలోంచి ఒక స్త్రీని సృష్టించాడు. వారిద్దరిని భార్యాభర్తలుగా మనకి పరిచయం చేస్తూ ఉన్నాడు. ఈరోజు సోని అలేఖ్య, ఖలీల్ వీరిద్దరూ కూడా దంపతులుగా భగవంతుని సన్నిధిలో ఆయన సృష్టి, ఆయన ప్రణాళిక ప్రకారము ఏకమవుతూ ఉండగా ఈ వివాహంకు మూడు ముఖ్యమైనటువంటి విషయాలు ఈ దంపతులిద్దరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, లైఫ్ లాంగ్ కంపానియన్షిప్. కష్టంలోనూ, సుఖంలోనూ, వ్యాధిలోనూ, బాధలోనూ ఈ ఇద్దరు దంపతులు కూడా ఒకరికి ఒకరు తోడుంటారని. రెండు, దేవుడిచ్చినటువంటి సృష్టి కార్యాన్ని ముందుకు కొనసాగించడం. వివాహం అనేది కంపానియన్షిప్ కోసం మాత్రమే కాదు, దేవుని ఆశీర్వాదంతో అనేక మంది బిడ్డలను కని వారిని దేవుని బిడ్డలుగా పెంచడం, దేవునికి మహిమను సాధించడం. మరి వీరిరువురు కూడా దేవుని యొక్క ఆశీస్సులతో ఈ యొక్క వివాహాన్ని జరుపుకొని జీవితాంతం వీరి యొక్క వివాహ జీవితం సుఖశాంతులతో నెలకొల్పాలని మనం ప్రార్థన చేయాలని మీకు అందరికీ తెలియజేస్తూ, యోగ్యముగా ఈ దివ్య పూజా బలిలో మనందరం పాల్గొనడానికి మనం చేసినటువంటి తప్పిదములను ఆ యొక్క ప్రభు ముందు ఒప్పుకుందాము.
కాంతిని ప్రేమించ నేర్పుమయ్యా నీతి మంతులను సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము క్రీస్తువా దయచూపుము ప్రభువా దయచూపుము దయచూపుము క్రీస్తువా దయచూపుము ప్రభువా దయచూపుము ప్రభువా దయచూపుము మహోన్నతమునా సర్వేశ్వరునికి మహిమా 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 లోకమున మంచి మనసు గల వారికి శాంతి సమాధానము సర్వేశ్వర పరలోక రాజ సర్వశక్తి గల హృదయైన సర్వేశ్వర నిన్ను పొగడుచున్నాము నిన్ను స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము నీ మహావైభవమునకై మీకు వందనములు అర్పించుచున్నాము మీకు వందనములు అర్పించుచున్నాము పుత్రుడా ప్రభువైన క్రీస్తువా ప్రభువైన సర్వేశ్వరా సర్వేశ్వర
పుత్రుడా శ్రీక్రీస్తువా పితయత్న పుత్రుడా శ్రీక్రీస్తువా పాపములను పరిహరించు ప్రభువా మాకు దయ చూపండి మా మనవి ఆలకించండి ఆలకించండి పితకుడి ప్రక్కన కూర్చొనియున్న ప్రభువా మాకు దయ చూపండి ఏలయనా నీవు మాత్రమే నీవు మాత్రమే నీవు మాత్రమే యేసుక్రీస్తువా యేసుక్రీస్తు పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా దేవా మీరు ద్వారా వివాహ బంధమును ఈ విధమున వివాహ బంధమందు క్రీస్తు తిరుసభల ప్రేమ బంధమును మీరు సూచించుచున్నారు. ఈ మీ దాసులు జాన్ ఖలీల్ సోనియా లేఖ్య విశ్వాసవరము చే పొందిన ఆశీస్సులకు అనుగుణంగా జీవించినట్లు వారికి మీ సహాయమును అందించుమని మిమ్ము బ్రతిమాలుకొనుచున్నాము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము ఆదికాండము 2వ అధ్యాయము 18 నుంచి 25 వచనము. మొదటి పట్టణము ఆదికాండము 2వ అధ్యాయము 18 నుంచి 25 వచనము. అంతటా దేవుడైన యావే నరుడు ఒంటరిగా జీవించుట మంచిది కాదు, అతనికి సాటి అయిన తోడును సృష్టించును అని అనుకొనెను. కావున దేవుడైన యావే నేల నుండి అన్ని రకముల మృగములను పక్షులను రూపొందించెను. వానికి నరుడు ఏ పేరు పెట్టెనో తెలుసుకొనగోరి వాటినన్నిటినీ అతని కడకు కొని తెచ్చెను. వానికి నరుడు పెట్టిన పేర్లే వాని పేర్లుగా నిలిచిపోయేది. ఇట్లు అన్ని రకముల పెంపుడు జంతువులకు, పక్షులకు, క్రూర మృగములకు నరుడు పేర్లు పెట్టెను. కానీ అతనికి తగిన తోడెవ్వరునూ దొరకలేదు. అప్పుడు దేవుడైన యావే నరుని గాఢ నిద్రపోవునట్లు చేశాను. అతడు నిద్రపోవునప్పుడు ఆయన అతని ప్రక్కటెముకనొక దానిని తీసి ఆ చోటును
మరల మాంసముతో పూడ్చెను. తాను నరుని నుండి తీసిన ప్రక్కటెమునకు స్త్రీగా రూపొందించి దేవుడైన యావే ఆమెను అతని కడుకు తోడుకొని వచ్చెను. అప్పుడు నరుడు చివరకు ఈమెన వంటిదైనది, ఈమె నా ఎముకలో ఎముక, నా దేహములో దేహము, ఈమె నరుని నుండి రూపొందింది కావున నారియగును అనెను. కావుననే నరుడు తన తల్లి తండ్రులను విడనాడి ఆలికి హత్తుకొని పోవును, వారిరువురు ఏక శరీరులగుదురు. అప్పుడు ఆ స్త్రీ పురుషులిద్దరూ దిశములతో నుండిరి, అయినను వారికి సిగ్గువేయలేదు. దేవుడి పరిశుద్ధ వాక్యం మనందరి వినికిల్లో దీవించును గాక. సర్వేశ్వరునికి వందనాములు. రెండవ పట్టణము. పునీత్ పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 21వ వచనం నుండి 33వ వచనం వరకు. పునీత్ పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 21వ వచనం నుండి 33వ వచనం వరకు. క్రీస్తునందు గల గౌరవముచే పరస్పరము విధేయులై ఉండుడు. భార్యాభర్తలారా, ప్రభువునకు విధేయులైనట్లే మీ భర్తలకును విధేయులై ఉండుడు. భర్తకు భార్యపై గల అధికారము క్రీస్తునకు స్త్రీసభపై గల అధికారం వంటిది. క్రీస్తే తన దేహమగు స్త్రీసభ యొక్క రక్షకుడు కనుక స్త్రీసభ క్రీస్తునకు విధేయత చూపునట్లే భార్యాభర్తలు కూడా తమ భర్తలకు సంపూర్ణ విధేయత చూపవలను. భర్తలారా, క్రీస్తు స్త్రీసభను ఎట్లు ప్రేమించి దాని కొరకై తన ప్రాణములు అర్పించెనో మీరును మీ భార్యలను అట్లే ప్రేమింపుడు. ఆమెను వాక్కుచే కడిగి శుద్ధి చేసి పవిత్రపరచుటకు ఆయన అటుల చేసెను. మచ్చ కానీ ముడత కానీ మరేదీ కానీ లేకుండా ఆమెను తనకు దివ్యముగా సమర్పించుకొనుటకును ఆమె పవిత్రముగాను నిర్దోషిగాను ఉండుటకును ఆయన అటులు చేసెను. తమ దేహములను తాము ప్రేమించినట్లే పురుషులు తమ భార్యలను కూడా ప్రేమింపవలను. ఎలయనా తన భార్యను ప్రేమించే వ్యక్తి తనను తాను ప్రేమించుకొనును. ఎవడునూ తన దేహమును ద్వేషింపుడు కదా. దానికి బదులుగా క్రీస్తు స్త్రీసభ విషయములో వర్తించున్నట్లే వాడు దానిని పోషించును, దాని విషయమే శ్రద్ధ వహించును. ఎలయనా మనము ఆయన శరీరములో సభ్యులమే కదా. అందువలననే పురుషుడు తన తల్లిదండ్రులను వదిలి భార్యతో ఐక్యమగును, వారు ఇరువురును ఏక శరీరులగుదురు అని లేఖనము పలుకుచున్నది. ఈ వచనమున ఒక గొప్ప నిగూఢత్వము సత్యము విదితమగుచున్నది. అది క్రీస్తునకును స్త్రీ సభకును వర్తించునని నా భావన. కానీ అది మీకును అన్వయించును. ప్రతి భర్తయు తన భార్యను తననుగానే ప్రేమింపవలేను. అట్లే ప్రతి భార్యయు తన భర్తను గౌరవింపవలేను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
సాగింది మంగళవాద్యం. మందరి నిర్ణయము ఇలా నేటి పరిణయం. రాగం సాగింది మంగళవాద్యం సాగింది. రాగం సాగింది మంగళవాద్యం రోగి. శ్రీనిగా చక్క పెట్టుటకు భార్యగా భర్తను గ్రహించెను సరైన తోడుగా. ప్రకటి ముకులు శ్రీనిగా ఇలా చక్కబెట్టుటకు భార్యగా భర్తను గ్రహించెను సరి అయిన తోడుగా. సంసారం తెలివిగా నడుపుకోవాలి సంసారం తెలివిగా. తల్లిదండ్రులు విడచిన హత్తుకొని ఒకటే శరీరమై ఉందురు. ప్రభువా మీకు మహిమ కలుగుగాక. మత్తయి శుభవార్త 19వ అధ్యాయము పరిశుద్ధ వాక్యములు 3 నుండి 12 వరకు. యేసును పరీక్షించుటకు పరిసయ్యులు వచ్చి ఏ కారణము చేతనైనా ఒకడు తన భార్యను పరిత్యజించుట చట్టబద్ధమా? ఏ కారణము చేతనైనా ఒకడు తన భార్యను పరిత్యజించుట చట్టబద్ధమా అని ప్రశ్నించిరి. ప్రారంభము నుండి సృష్టికర్త వారిని స్త్రీ పురుషులుగా సృజించినట్లు మీరు చదవలేదా? ఈ కారణము చేతనే పురుషుడు తల్లిని తండ్రిని విడచి తన భార్యను హత్తుకుని వారు
వీరిరువురు ఏక శరీరులై ఉందురు, కనుక వారి భిన్న శరీరలు కేక ఏక శరీరులై ఉన్నారు. దేవుడు జతపరిచిన జంటను ఏ మానవ మాతృడు వేరు పరపరాదు అని యేసు పలికెను. అటులైన విడాకుల పత్రమును రాసి ఇచ్చి భార్యను విడనాడవచ్చునని మోషే ఎలా ఆజ్ఞాపించెను. మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను మీరు విడనాడుటకు మోషే అనుమతించెనే కాని ఆరంభము నుండి దేవుడు ఇట్లు చేయలేదు. వ్యభిచార కారణమున తప్ప తన భార్యను విడనాడి మరి ఒకతను వివాహమాడువాడు వ్యభిచారి అగును. భార్యాభర్తల సంబంధము ఇట్టిదైనచో వివాహమాడుకుందుటయే మేలుతరము. భార్యాభర్తల సంబంధము ఇట్టిదైనచో వివాహమాడకుండుటయే మేలుతరము. అందుకు యేసు దైవానుగ్రహము కలవారికే గాని మరెవరికి ఇది సాధ్యపడదు. కొందరు పుట్టుకతో నపుంసకులుగా పుట్టుచున్నారు, మరికొందరు పరులచే నపుంసకులుగా చేయబడుచున్నారు. పరలోక రాజ్యము నిమిత్తము తమకు తాము నపుంసకులు అయిన వారును కొందరున్నారు. గ్రహింపగలిగిన వాడు గ్రహించునుగాక. గ్రహింపగలిగిన వాడు గ్రహించునుగాక. అని యేసు వారికి ప్రబోధించెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. దేవుడు జతపరచిన జంటను మానవ మాతృడు వేరు పరపరాదు. ఇది ప్రభువు పలికినటువంటి ఒక చక్కనైన మాట. ఈనాడు వరుడు జాన్ ఖలీల్, వధువు సోని అలేఖ్య వీరి జ్ఞాన వివాహానికి విచేసినటువంటి
ప్రియమైన ఆహూతులారా, దైవ ప్రజలారా, ఇది దేవుడు ఏర్పాటు చేసిన రోజు. ఈ వివాహ బంధములో బంధింపబడినటువంటి ఈ వధూవరులిద్దరూ దేవుని బిడ్డలే. వీరిద్దరిని దేవుడు తన యొక్క శుభ సంకల్పము చేత ఇప్పుడు వారిని జత చేస్తూ ఉన్నాడు. భార్యాభర్తలుగా వారిని దీవిస్తూ ఉన్నాడు. అందుచేత ఈరోజు మనమంతా ఆనందించవలసినటువంటి ఒక గడియ, ఒక సమయము. దేవునికి ఆ ఇద్దరు బిడ్డల తరపున మనము కృతజ్ఞతా స్తోత్రములను సమర్పించవలసిన సమయం ఇది. ఈరోజు దేవుడు మనందరికీ అందించినటువంటి ఒక సందేశము ఉన్నది. ఆ సందేశము ఇది. సోదరులారా, మనము ఆధునిక యుగములో ఉన్నాము. ఇంకా లోతుగా చెప్పాలి అంటే సమాచార యుగములో ఉన్నాము. ఈరోజు ఇంగ్లీష్లో ఆ మాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నటువంటి మాట ఈరోజు ప్రాచుర్యము చెందినటువంటి ఒక మాట. భవిష్యత్ సమాజము ఆ వైపునే వెళుతుందేమో. అయితే ఈనాడు ఎన్నో సమాచార సాధనాలు వచ్చినాయి. మనకు రేడియో వెళ్ళిపోయింది, టీవీ వచ్చింది, టీవీ ఉంటుండగానే ఇంటర్నెట్ అనేటువంటిది వచ్చింది. వీటన్నిటితో పాటు ఈరోజు స్మార్ట్ ఫోన్ కూడా వచ్చింది. మనము ఒకరిని ఒకరు చూసుకొని మాట్లాడినటువంటి ఒక పరికరము వచ్చింది. ఒక విధంగా చెప్పాలి అంటే సమాచార యుగం ఇది. అతి తొందరగా సమాచారము ప్రాకిపోతున్నటువంటి, అది అంతర్జాతీయముగా కూడా వెళుతూ ఉన్నటువంటి ఒక పరిస్థితి ఈనాడు సమాజములో నెలకొని ఉన్నది. అయితే ఇన్ని సమాచార సాధనాలు మన మధ్య ఉన్నప్పటికీ కొంతమంది సామాజిక శాస్త్రవేత్తలు ఏమని చెప్తున్నారంటే, మనిషికి మధ్య సంబంధ బాంధవ్యాలనేటువంటివి రోజు రోజుకి సన్నగిల్లిపోతున్నాయి అని. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇంట్లోనే 10 మందిలో ఉంటాడు, కానీ అతడు ఫోన్ చేసి ఎక్కడో ఉన్నవాడితో మాట్లాడతాడు. ఇంట్లో ఉన్న వాళ్ళతో సంబంధాలు అక్కరలేదు. ఈరోజు మనకి భగవంతుడిచ్చినటువంటి సమాచార సాధనాలని ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటి అంటే, ఒకరితో ఒకరము సత్సంబంధములు ఏర్పరచుకోవలసినటువంటి అవసరము ఈనాడు ఎంతో ఉన్నది. మన ఇంట్లో మనము జీవిస్తూనే మన ఇంట్లో ఉన్నటువంటి సభ్యులతో సరైనటువంటి సంబంధ బాంధవ్యాలు నెలకొల్పలేకపోతూ ఉన్నాము. మరి అన్ని బాంధవ్యములలోనూ అత్యంత సన్నిహితమైన బాంధవ్యము వివాహ బంధము. ఈ వివాహ బంధములో శారీరకముగా ఒకటవుతున్నారు, మానసికంగా ఒకటవుతున్నారు, ఆత్మీయముగా ఒకటవుతున్నారు. అందువలన
దేవుడు చెప్తున్నాడు ఈరోజు, ప్రియమైన నూతన వధూవరులారా, మీకోసమే ఈ మాట చెప్తున్నాను. దేవుడు జతపరిచిన జంటను మానవ మాతృడు, అంటే మీరు కూడా మానవ మాతృలే, వేరుపరచరాదు. రోమన్ కథోలిక సంఘము తన యొక్క మౌలిక వైవాహిక నియమాలలో అసలు విడాకులు విడిపోవడం అన్నటువంటి ప్రశ్నే లేదు. ఏదో అతీతమైనటువంటి, ఒక విధముగా చేయలేనటువంటి, ప్రకృతి సిద్ధమైనటువంటి ఆటంకాలు ఉన్నప్పుడే వివాహాన్ని రద్దేయడం జరుగుతుంది. కానీ దేవుడు జతపరిచిన జంటను మానవ మాతృడు వేరుపరచరాదు అన్న యేసు ప్రభుని వాక్యమును, ఆదేశమును, నియమాన్ని ఎల్లప్పుడూ పాటించడానికి ప్రయత్నము చేస్తుంది. ఇక్కడ రెండవ పఠనములో చాలా చక్కనైనటువంటి బోధనలను పునీత పౌలుడు వినిపించారు. అన్ని వివరించడానికి సమయము లేదు, కానీ ఒక మాట మీతో చెప్తున్నాను. నూతన వధూవరులకు ప్రత్యేకంగా చెప్తున్నటువంటి మాట ఇది. క్రీస్తు ప్రభువు స్త్రీను ఎట్లు ప్రేమించెను, అదేవిధంగా పురుషుడు తన భార్యను ప్రేమించవలసింది. వైవాహిక బాంధవ్యములో భార్యాభర్తలు గుర్తించుకోవలసినటువంటి ముఖ్యమైన భావన ఇది. కథోలిక సంఘముగా, కథోలిక విశ్వాసులముగా, క్రీస్తుని అనుచరులముగా మనందరము ముఖ్యముగా వివాహ బంధములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా గుర్తించుకోవలసినటువంటి ఒక పవిత్రమైన భావన. క్రీస్తుని జీవాన్ని చూచినప్పుడు 13వ అధ్యాయము 1వ వాక్యం చెప్తాడు, ఆయన తన వారిని ప్రేమించెను, వారిని అంతము వరకు ప్రేమించెను అని చెప్పబడి ఉన్నది. ఆ ప్రేమ అనేది ఆయన దేనిలో చూపించారు. ఇది ఉత్తు మాటలు కాదు, ప్రేమ అనేది సినిమాల్లో చెప్పే డైలాగులు కాదు, లేకపోతే ప్రేమ అనేటువంటిది ఇతరుల్ని నమ్మించడానికి చెప్పినటువంటి మోసపూరితమైన మాటలు కాదు. ప్రేమ అన్నటువంటిది అది జీవిత ఆచరణలో చూపించవలసినటువంటిది. యేసు ప్రభువు ఎలా చూపించారు? సోదరులారా, ఆయన గురువు బోధకుడు అయినప్పటికీ తన యొక్క శిష్యులను, తన శిష్యులందరినీ కూడా ఆయన గమనించినటువంటి వ్యక్తి, ప్రేమించినటువంటి వ్యక్తి. అదే మొదటి సంఘము. ఆ సంఘమును ఆయన ప్రేమించాడు. ఆ మొదటి శిష్యులను ఆయన ఎంతగానో ప్రేమించాడు. అదే మాట చెప్తున్నాడు, ఆయన తన వారిని ప్రేమించెను, అంతము వరకు ప్రేమించెను. విశ్వాసపాత్రుడైనటువంటి ఆ ప్రభు ఆయన తన వైవస్సును తీసి తుండు వస్త్రం కట్టుకొని ఆయన వారి పాదాలను కడిగాడు. మన సాంప్రదాయాల్లో గురువు, పీఠాధిపతులు వీరు వచ్చు కొన్ని గ్రామాలు దైవ ప్రజలు ఏమి చేస్తారు అంటే వారిని గ్రామం మొదట్లోనే పెట్టి గ్రామంలో ప్రవేశించక ముందే లేదా ఇంట్లో ప్రవేశించక ముందే పళ్ళల్లో వాళ్ళ కాళ్ళను పెట్టి కడుగుతారు. కానీ ఇక్కడ సోదరులారా, క్రీస్తు ప్రభువే స్వయముగా తన శిష్యుల యొక్క పాదాలను కడిగాడు. తనను తాను పునీత పౌలుడు ఫిలిప్పీలకు వ్రాసిన లేఖ 2వ అధ్యాయములో 6వ వచనంలో చెప్పినట్లుగా ఆయన దేవునితో సమానత్వమును కలిగి ఉండి స్వార్థ బుద్ధితో దానిని పట్టుకొని వేళ్లాడలేదు, తన్ను తాను రిక్తుని చేసుకున్నారు. వినయముతోనూ దీనత్వముతోనూ సోదరులారా, సామాన్యమైనటువంటి జీవన బాంధవ్యాలలోనూ
మన స్నేహాలలోనూ మన కుటుంబ బాంధవ్యాలలోనూ ముఖ్యముగా వైవాహిక బంధములోనూ ముఖ్యముగా ఉండవలసిన గుణము వినయము, విధేయత. వినయం అనేది ఒకరిని ఒకరు నమ్మినందువలన వస్తుంది. ఆ నమ్మకము ద్వారా గౌరవం అనేది వస్తుంది. పరస్పర నమ్మకము, పరస్పర గౌరవము. క్రీస్తు ప్రభువు తన శిష్యులను నమ్మాడు. తన శిష్యులు ఇంకా మేలైనటువంటి రీతిలో జీవించాలని కోరుకున్నాడు. వారి పాదలను కడిగాడు. సోదరులారా, ఆయన నీటితో 11 మంది పాదాలను కడిగితే ఆయనను అప్పగించిన గురుద్రోహి అయిన యోధా పాదాలను ఒకానొక పరిశుద్ధ గ్రంథ వాక్యాలు చెప్తాడు. యేసు ప్రభువు కన్నీళ్ళతో కడిగాడు, కానీ వారి హృదయము కరగలేదు. ఈనాటి సమాజంలో ఉన్నటువంటి అతి గొప్ప పాపము, అతి గొప్ప దారుణమైనటువంటి పరిస్థితి ఏమిటి అంటే హృదయ కాఠిన్యము. మనుషుల హృదయాలలో జాలి, దయ, కనికరము, ఒకరి పట్ల ఒకరికి అభిమానము, ఒకరి పట్ల ఒకరికి అనురాగము, ఒకరి పట్ల ఒకరికి స్నేహము, ఇవన్నీ కూడా ఇన్ని సమాచార సాధనాలు వచ్చినప్పటికీ అవి రోజు రోజుకి తగ్గిపోతూ ఉన్నాయి. సోదరులారా, అన్ని బాంధవ్యములలో హెబ్రేయులకు రాసిన లేఖలో చెప్తున్నారు, మానవ జీవితములో ఉన్నటువంటి కార్యములన్నిటిలోనూ ఘనమైనది వివాహము, వివాహ బాంధవ్యము. మరి ఈరోజు ఇంతమంది ఇక్కడకు వచ్చారు అంటే ఆ వధూవరుల పట్ల ఉన్నటువంటి ప్రేమానురాగములతోనూ అభిమానముతోనూ వారిని దీవించడానికి వచ్చినటువంటి వారే. ఇది ఈ రోజుతో ముగిసిపోకూడదు. సోదరులారా, జీవన బాంధవ్యాలనేటువంటివి జీవితములో ముఖ్యమైనవి, ఆనందానికి హేతువులవి, ఆనందానికి మూల కారణమవి. అందువలన బాంధవ్యాలను కూడా దూరం చేసుకోవద్దు. భార్యలే కావచ్చు, తల్లిదండ్రులే కావచ్చు, అన్నదమ్ములే కావచ్చు, అక్క చెల్లెండ్రే కావచ్చు. ఈరోజు కొన్ని వాట్సాప్ మెసేజ్ల్లో వస్తూ ఉంటాయి, వీళ్ళు సెలవులకు వస్తారు, అన్నదమ్ములు అక్క చెల్లెండ్రు అందరూ సెలవులకు వస్తారు ఇంటి దగ్గర గడుపుదామని. కానీ 24 గంటలు లేచింది మొదలు నిద్రపోయినంత వరకు కూడా సెల్ ఫోన్ పట్టుకొని కూర్చుంటారు. స్క్రోలింగ్ స్క్రోలింగ్ స్క్రోలింగ్, ఇదే పని. ఇప్పుడు మనుషులతో బాంధవ్యం లేదు. ఎవడో మహానుభావుడట ఏది సెల్ ఫోన్ని పెళ్లి చేసుకున్నాడట, నాకు సెల్ ఫోనే కావాలని. అలాంటి సమాజం ఈరోజు ఏర్పడింది. మనుషులతో బాంధవ్యాలు అవసరం లేదు. మనుషులతో ఈరోజు బాంధవ్యాలు అవసరం లేదు. దేంతో కావాలి? సెల్ ఫోన్లతో ఈరోజు బాంధవ్యం కావాలట అందరికీ. ఉదయం నుంచి సాయంకాలం వరకు ఇదే పని. మనుషులు ముఖ్యము. ఈరోజు సెల్ ఫోన్ ఉంటుంది, రేపు ఉండకపోద్ది. ఏ మానవుడు కనిపెట్టిన ఏది శాశ్వతం కాదు. సోదరులారా, పుట్టుకుంటే చావు ఉంటుంది. అందువలన ఈరోజు మనం గుర్తించవలసిన విషయము, మానవ సంబంధాలని మనము పెంపొందించుకోవాలి. ప్రభు మన నుంచి కోరేది కూడా అదే. సత్సంబంధాలని పెంపొందించుకుంటే మన జీవితంలో నిజమైనటువంటి సంతోషము, సమాధానము, ఆనందము వెలువరిస్తూ ఉన్నది. అందువలన ప్రియమైన వధూవరులారా, బాంధవ్యములో ముఖ్యమైనటువంటిది ఒకరిని ఒకరు హృదయపూర్వకముగా విశ్వసించటము, నమ్మడము. ప్రభువు ఏ విధముగా తన సంఘమును ప్రేమించి సంఘము కొరకు తన సర్వస్వాన్ని కూడా ఆయన ధారపోశాడో, అదే విధముగా భర్త తన భార్య పట్ల, భార్య తన భర్త పట్ల అటువంటి త్యాగ నిరతితో జీవించినప్పుడే ఈ యొక్క బాంధవ్యము, ఈ వివాహ బంధము అది నిండు నూరేళ్ళు వర్ధిల్లుతుంది. మీరు ఈ లోకములో సంతోషాన్ని, శాంతిని, సమాధానాన్ని పొందగలుగుతారు. అందువలన ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి ఈనాడు దేవుడు ఏర్పాటు చేసిన ఈ రోజున వరుడు జాన్ ఖలీల్, వధువు సోనియా లేఖ్య, వాళ్ళిద్దరూ కూడా ఒక గొప్ప వాగ్దానాన్ని చేయబోతూ ఉన్నారు. ఇక్కడ
ఉపోద్ఘాతములో చెప్పినట్లు వారు ఒక అజన్మాంతము ఉండవలసిన వాగ్దానం ఇది. కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను మేమెల్లప్పుడూ ప్రామాణికమైన భార్యాభర్తలుగా జీవిస్తాము. నిండు నూరేళ్ళు మేము కలిసి జీవిస్తాము, స్నేహితుల్లా జీవిస్తాము, ప్రేమికుల్లా జీవిస్తాము, కలిసి జీవిస్తామన్నటువంటి గొప్ప వాగ్దానాన్ని చేయబోతూ ఉన్నారు. వారి యొక్క వాగ్దానాన్ని ఆ దేవుడు ఆశీర్వదించి నిండు నూరేళ్ళు వారు కలిసి జీవించినట్లు, ఒకరికి ఒకరు ప్రామాణికముగా జీవించినట్లు, ఒకరికి ఒకరు విశ్వాస పాత్రముగా జీవించినట్లు ఈరోజు మనమందరము కూడా వారి నిమిత్తమై ప్రార్థన చేద్దాము. అక్షింతలు ఊరికే వెళ్ళి జల్లేయడం కాదు. అక్షింతలు వేసినప్పుడు మీరు ప్రేమతో వారిని వేయండి, ప్రేమతో ఒక మాట చెప్పండి, మీ హృదయంలో ఉన్న దీవెన వారికి తెలియచేయండి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి ఈనాడు ఇంత చక్కనైనటువంటి ఈ వివాహ బంధములో ఈరోజు ఆ నూతన వధూవరులను దేవుడు హేరాళముగా ఆశీర్వదిస్తూ వారి యొక్క భావి జీవితాన్ని ఆయన దీవిస్తూ నిండు నూరేళ్ళు ఈ బాంధవ్యములో జీవింప ఆయన కృపానుగ్రహములను దయచేదురుగాక. ఆమేన్. గమనించండి ప్రియ సహోదర సహోదరులారా, ఇది అతి ప్రధానటువంటి దివ్య సంస్కారం ఇప్పుడు మనము కొనసాగిస్తున్నాం కాబట్టి ఇక్కడటువంటి వధూవరులు ముందుకు రావాలి. అదేవిధంగా పేరెంట్స్ కూడా ముందుకు వస్తున్నారు. వారితో పాటు అమ్మాయి తరపున అబ్బాయి తరపున ఇద్దరేసి సాక్షులు ముందుకు వస్తున్నారు. ప్రియమైన నూతన వధూవరులారా, నేడు మీకెంతో సుదినము. ఇక్కడ చేరిన గురువుల విశ్వాసులు అందరి ఎదుట సర్వేశ్వరుడు మీ పరస్పర ప్రేమను స్థిరపరచినట్లు మీరు ఎదుటకు వచ్చి ఉన్నారు. క్రీస్తునాథుడు మీ ప్రేమను హేరాళముగా ఆశ్రయించున్నారు. జ్ఞాన స్నానము ద్వారా వారు ఇదివరకే మీ ఇద్దరిని కూడా పవిత్రపరిచి ఉన్నారు. ఇప్పుడు ఈ దివ్య సంస్కారము ద్వారా వారు మీకు ఇంకనూ అధికారులను ఒసగుచున్నారు. మీరు వివాహ బంధమునందు నిరంతరము ప్రామాణికముగా ఉండి మీ బాధ్యత నెరవేర్చుటకు వారు తగిన శక్తిని ప్రసాదించున్నారు. కాబట్టి మీ ఇద్దరి ఉద్దేశం తెలుసుకున్నటకు గాను, సమ్మతి తెలుసుకున్నటకు గాను ఈ పవిత్ర సంఘం ఎదుట మేము ఇద్దరిని కూడా ప్రశ్నిస్తున్నాను. జాన్ ఖలీల్, సోనియా అలేఖ్య మీ ఇద్దరు ఇటు నిర్బంధము లేకుండా ఇష్టపూర్తిగా జీవించుటకు వివాహం చేసుకున్నటకు వచ్చి ఉన్నారా? వచ్చి ఉన్నాము. వచ్చి ఉన్నాం. జీవితకాలం అంతయు ఒకరినొకరు ప్రేమించి గౌరవించుకోవచ్చు భార్యాభర్తలుగా జీవింప సిద్ధముగా ఉన్నారా? సిద్ధముగా ఉన్నాం. సిద్ధంగా ఉన్నాం. దేవుడు ప్రసాదించి సంతానమును ప్రేమతో స్వీకరించి క్రీస్తునాథ నియమమును తల్లి తిరుసభ చట్టమును అనుసరించి పెంచడానికి సిద్ధముగా ఉన్నారా? సిద్ధముగా ఉన్నాం. సిద్ధంగా ఉన్నాం. మీరిద్దరు కూడా పవిత్ర వివాహ పంతస్థులో ప్రవేశింప అంగీకరించున్నారు. కావున దేవుని సముఖమున తల్లి తిరుసభ ఎదుట చేతిలో చేయి వేసి మీ సమ్మతమును వెల్లడి చేయండి. కుడి చేతులు పట్టుకోండి. కుడి చెయ్యి చెప్పేంత వరకు కూడా తీయకూడదా? జాన్ ఖలీల్ అయిన నేను, జాన్ ఖలీల్ అయిన నేను, సోని అలేఖ్య అయిన నిన్ను, సోని అలేఖ్య భార్యగా స్వీకరిస్తున్నాను. కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నేను నీకు ప్రమాణపూర్వకముగా ఉందునని మాట ఇస్తున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించదను. సోని అలేఖ్య అయిన నేను, జాన్ ఖలీల్ అయిన నిన్ను భర్తగా స్వీకరిస్తున్నాను. కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నేను నీకు ప్రామాణికముగా ఉందునని మాట ఇస్తున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించదను. తల్లి త్రిసభ సమక్షమున
మీ ఇద్దరు కూడా మీ సమ్మతిని వెల్లడి చేసి ఉన్నారు. ప్రభు దయతో దాన్ని దృఢపరచి మీకు సంపూర్ణ ఆశ్రయం దయచేదురుగాక. పిత పుత్ర పవిత్రాత్మ నామమున. May I request all the fathers to extend your holy hands towards this thali and bless this thali. తాళిని ఆశీర్వదించుట. దయగలవ సర్వేశ్వర, ప్రేమ ఐక్యములకు వివాహ బంధమునకు గుర్తుగా ఉన్న ఈ తాళిని ఆశీర్వదించండి. దీనిని వసగు వరుడు జాన్ ఖలీల్, స్వీకరించు ఈ వధువు సోనీ అలేఖ్లను ఎల్లప్పుడూ పరస్పర ప్రేమను చూపుకోవచ్చు, ఒకరినొకరు గౌరవించుకోవచ్చు, క్రీస్తునాథుని సమాధానమందు జీవించుదురుగాక. పిత పుత్ర పవిత్రాత్మ నామమున. ఆమేన్. దగ్గరికి ఖలీల్ చెప్పాలి. సోనీ అలేఖ్య, నీవు నా ప్రేమబంధమునకు గుర్తుగా ఉన్న ఈ తాళిని ఎల్లప్పుడూ ధరింపుము. జీవితాంతము వరకు నేను నిన్ను ప్రామాణికముగా ఉన్నాను. పిత పుత్ర పవిత్రాత్మ మాకు సహాయపడుదురుగాక. ఆమేన్. అందరూ చప్పట్లు కొడదాం ఒకసారి. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. జాన్ ఖలీల్ మన ప్రేమ బంధనమునకు గుర్తుగా ఉన్న ఈ తాళిని మన వివాహ జ్ఞాపకార్థముగా ఎల్లప్పుడూ ధరింతును. పిత పుత్ర పవిత్రాత్మ మనకు సహాయపడుదురుగాక. ఆమెన్.
సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా సమయం అతి మధురం విభుడైన నా ప్రాణనారా అందుకొనుమా అర్పణ మన కరుణైన నా జీవనారా స్వీకరించు నా కరుణ
సహోదరులారా, మీరును నేనును అర్పించి ఈ బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునకు ప్రీతికరమగునట్లా ప్రార్థించండి. ప్రభువారి నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ సర్వేశ్వర, మీ నియమిత పవిత్ర వైవాహిక చట్టము ప్రకారము మేము అర్పించు అర్పణలను దయతో స్వీకరింపుమని మిమ్ము బ్రతిమాలుకొనుచున్నాము. ఈ పవిత్ర కార్యకర్తలు మీరే, అది సఫలీకృతమగునట్లు కూడా చేయమని మిమ్ము ప్రార్థించుచున్నాము. మా నాథుడైన క్రీస్తు ప్రభుని ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ఏలినవార, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఏ చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. మీరు వైవాహిక ఒప్పందములను ఒక మాధుర్యమగు సమైక్యత కాడిగాను ఎప్పటికీ విడిపోనట్టి ప్రేమ బంధముగాను తయారు చేస్తురి. తద్వారా మీ దత్తపుత్రులు అధికమగుచుండగా మీ సమక్షమున నెరవేరిన పవిత్ర వివాహములు గౌరవప్రదములుగా కొనసాగుచున్నవి. ఓ సర్వేశ్వర, మీ సంకల్పమునకు అనుగుణముగా మీ కృపా సహాయమై రెంటిని అద్భుత విధమున అమర్చుచున్నారు. లోకాభివృద్ధి నిమిత్తము కలుగుచున్న మానవ జన్మము పునరుత్థానము ద్వారా క్రీస్తునందు సత్య సభ అభివృద్ధికి సహాయపడుచున్నది. కావున దైవదూతలతోనూ సకల పునీతులతోనూ ఏకమై నిరతము మేము మీ ప్రస్తుతి చేయుట ఎట్లనగా, పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి అంతయు మిమ్ము స్తుతించుట యుక్తము. ఏలయన మీ దివ్య కుమారుడగు మా ఏలినవారైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమును పునరుద్ధరించి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము మీ నామమునకు నిర్మల కానుకను అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా నాథుడను మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. సర్వమానవాళిని రక్షించిన
భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. సర్వమానవాళిని పాప ప్రక్షాళనము గావించిన క్రీస్తు రక్తమునకు ఆరాధన ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. యేసువా నీ మరణమును ప్రకటించెదం, నీ ఉత్థానము చాటెదం. మీరు మరల వచ్చు వరకు వేచియుండుము. మీరు మరల వచ్చు వరకు వేచియుండుము. కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయతమగు పాటులను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేంచేయుదురని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. దీనిని మీ కుమారుని బలిగా భావింపుడు. వారే మమ్ము మీతో సమాధానపరచిరి. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచేయుడు. వారే మమ్ము మీకు నిత్యకానుకగా వనచుదురుగాక. ఈ విధమున మీరు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా దేవుని కన్యతలియగు మరియాంబతోనూ, పునీత జోసెఫ్ గారితోనూ, అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతోనూ మేము మోక్ష భాగ్యమునకు పాత్రలు మగుదుముగాక. వీరి ప్రార్థన వలన మేము ఎల్లప్పుడూ మీ సహాయమును పొందగలమని నమ్ముచున్నాము. ఏలిన వారా మమ్ము నీతో సఖ్యపరుచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లా బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ తిరుసభను, మీ సేవకులకు మా 14వ వలియో జగద్గురువులను, మా రాయరాల విజయకుమార పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. మీ చిత్తము చొప్పున మీ సమకమున కూడియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలుదశల చెదిరిన మీ బిడ్డలందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుడు. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుడు. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ఏలిన వారైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్ర ఆత్మతోనేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. దేవుడు త్రిత్వేక సర్వేశ్వరుడు నూతన వధూవరులను హేరాళముగా ఆశీర్వదించినట్టులా మనమందరము కూడా భక్తితో ప్రార్థన చేద్దాం. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన ఆహారము మాకు నేర్పివ్వండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. నూతన వధూవరులపై ప్రత్యేక ఆశీర్వాదము. ఇద్దరు చేతులు జోడించండి. భక్తిగా చేతులు జోడించాలి. దండం పెట్టండి. దండం పెట్టి భక్తిగా ఉండండి. మీ పైన ప్రత్యేక ఆశీర్వాదం ఇవ్వబడుతూ ఉంది. గురువులు వారి హస్తములను మీ పైకి చాచి దేవుని యొక్క ఆశీర్వాదాలు మీపై కృమ్మరింప చేస్తూ ఉంటారు. భక్తులు, విశ్వాసులైన మీరందరూ కూడా వారిరువురు కొరకు ఈ ప్రార్థనలో ఏకీభవించి మనస్ఫూర్తిగా వారి వైవాహిక జీవితం బాగుండాలని ప్రార్థన చేయండి. ఓ సర్వేశ్వర, శూన్యము నుండి సమస్తమును సృజించితివి. విశ్వమునంతను మీరు క్రమపరిచినప్పుడు స్త్రీ పురుషులను మీ ప్రతిరూపములుగా రూపొందించితిరి. స్త్రీని పురుషునికి విడరాని అండగా ఏర్పాటు చేసితిరి. తద్వారా ఇక వారు భిన్న శరీరులు కాక ఏక శరీరులయ్యే ఉండవలయును అనియు, మీరు ప్రీతితో ఒకటిగా జతపరిచిన దానిని మానవుడు వేరుపరపరాదనియు బోధించితిరి. ఓ సర్వేశ్వర, మీరు మహా దేవ రహస్యము ద్వారా వివాహ బంధమును పావనపరచితిరి. వివాహపు ఒప్పందములో క్రీస్తు శ్రీ సభల మధ్య గల దివ్య సంస్కారపు బంధమును ముందుగా సూచించితిరి. ఓ సర్వేశ్వర, మీరు స్త్రీని పురుషునితో ఐక్యపరచి తొలి సహచర్యమును దీవించితిరి. నీవు వసగిన ఆశీర్వాదము జన్మ పాపము వలన గాని జల ప్రళయము వలన గాని అంతరింపలేదు. వివాహ బంధములో ఐక్యపరపబడి మీ ఆశీర్వాద బలము కొరకు ఎదురుచూచు ఈమె దాసులను జాన్ ఖలీల్, అలేఖ్య వీరిని కరుణతో వీక్షింపుము. పరిశుద్ధాత్మను వారికి అనుగ్రహించి వారి హృదయములను ప్రేమతో నింపుము. తత్ఫలితముగా వారు వివాహపు ఒప్పంద అనుసారము విశ్వాసపాత్రముగా జీవింతురుగాక. మీ కుమార్తె అయిన సోనీ అలేఖ్యందు మీ అనుగ్రహ ఫలములను ప్రేమ, శాంతి నెలకొనియుండునుగాక. పరిశుద్ధ గ్రంథమును కొనియాడబడినట్లు పుణ్యాత్మురాండ్ర ఆదర్శమును ఈమె అనుసరించునుగాక. ఈమె భర్త జాన్ ఈమె యందు పూర్ణ విశ్వాసము కలిగి ఈమెను తనతో సమానమైన వ్యక్తిగాను వరప్రసాద జీవితమునకు సహవారసురాలుగాను గుర్తించి ఈమెను తగు విధమున గౌరవించునుగాక. క్రీస్తు తన శ్రీ సభను ప్రేమించిన విధముగా ఈమె ఎల్లప్పుడూ అనురాగముతో ప్రేమించునుగాక. ప్రభువా, మేము వీరి కొరకు ప్రార్థించుచున్నాము. ఈమె సేవకులు జాన్ ఖలీల్, సోనీ అలేఖ్య విశ్వాసములో పట్టుదల కలిగి
మీ ఆజ్ఞలను పాటింతురుగాక. ఏక శరీరులుగా రూపొందిన వీరు నిష్కపటముగా జీవింతురుగాక. వీరు సువిశేషము నుండి లభించు శక్తితో అందరి ఎదుట క్రీస్తునకు నిజమైన సాక్షులుగా నిలుతురుగాక. వీరికి సంతాన వరమును అనుగ్రహింపుము. పుణ్యాత్ములైన తల్లిదండ్రుల వలె రుజువర్తనము కలిగి జీవించి పుత్ర పౌత్రులను చూచు భాగ్యమును వీరికి ప్రసాదింపుము. వీరు ఆశించు దీర్ఘాయుష్యును పండు జీవితమును వీరికి లభించి జీవితాంతమున మోక్షవాసుల విందులో పాల్గొను భాగ్యమును వీరు పొందుదురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సమాధానమును మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానమును మీకు వసుగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను పాటింపక మీ శ్రీసభ విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువాం. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము ప్రేమతో ప్రభుని సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించిన ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించిన ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించిన ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇగో మన రక్షకుడైన యేసు ప్రభువు, లోక పాపమును పరిహరించిన దేవుని ప్రియ గొర్రెపిల్ల విందులో పాల్గొంటున్న మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించగలిగిన పాత్రలు కాను. మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. ఉత్తమ మనస్తాప చెప్పము. సర్వేశ్వర స్వామి, దయవారు మితిలేని సకల వేళ స్వరూపులైనటి వలన సకల వస్తువుల కంటే మేము అధికముగా ప్రేమిస్తున్నాము. మీకు నా పాపము చేత ద్రోహం చేసినందువల్ల మహా మనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుచున్నాను స్వామి. ఇక మీదట ఒక నాటికి ఎటువంటి పాపమును చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయించున్నాను స్వామి. ఆమేన్. గమనించండి ప్రియ సహోదరులారా, ఇంతవరకు చాలా చక్కగా ఈ యొక్క జ్ఞానయోగ మహోత్సవంలో పాల్గొని ఉన్నారు. కేవలం రోమన్ కథోలికులు మాత్రమే ఈ యొక్క సప్రహం తీసుకోవాలి. మరి మిగతా ఆత్మీయులందరూ కూడా మీ ప్లేసుల్లో ఉంటూ ఈ నూతన వధువారులను ఆ దేవాదేవుడు దీవించాలని ప్రార్థన చేయవలసిందిగా అమరమైన విందు ఇది, అమరలోక విందు, దివ్యమైన విందు ఇది, దైవ సుతుని విందు. మధురమైన విందు ఇది మరపురాని విందు. మధురమైన విందు ఇది, మరపురాని విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, భక్తిని సగును స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తిని సగును నీ విందు. అమరమైన విందు ఇది, అమరలోక విందు, దివ్యమైన విందు ఇది, దైవ సుతుని విందు.
ప్రేమలు నేను లేక మీరు ఫలింపజాలరు. నాతో ఉంటే నీవు నిత్యము జీవింతువు. నిత్యము జీవింతువు. అది ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు. అది ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తిను సగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తిను సగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు. ఇది అమరలోక విందు. ఘనమైన విందు. చిరునవ్వుల సుఖని విందు. మంచి కాపరి మీరు నా మంచి కాపరి. ఫోటోగ్రాఫ్ వస్తుంది. ఈనాటిదో ఈ భంగము పరమ ప్రభుని సంకల్పము. ఈనాటిదో ఈ బంధము పరమ ప్రభుని సంకల్పము. ఇది ఏ దేవాది దేవుడిచ్చిన సాటి అయిన సహాయము. ఇది దేవాది దేవుడిచ్చిన సాటియైన సహాయము. వివాహం అమోఘం అందరికీ ఆమోదం, అందరికీ ఆనందం. సంతోషం విడదీయని బంధం, విడరానిది సంబంధం. హ్యాపీ మ్యారేజ్ లైఫ్, హ్యాపీ మ్యారేజ్ లైఫ్. We wish you happy, happy married life. Happy married life, happy married life. We wish you happy, happy married life. మంటిని తీసి నరును గట్టేసి ప్రక్కటి ముఖను నారిగ చేసి మంతులు చేసి సూరిగా చేసి ప్రకృతి ముఖను నారుగా చేసి ఇద్దరిని ఒకటిగా చేసి చిత్తమునే జరుగనిచ్చి ఇద్దరు ఒకటి చేసి చిత్తమునే జరగనిచ్చి. మహోత్సవం అనేది జరిగింది. చాలా సంతోషం. మంచి వాతావరణం దేవుడిచ్చాడు. చాలామంది ఆత్మీయులు ఇక్కడ ఉన్నారు. ముఖ్యంగా దేవునికి మనసారా వందనాలు తెలియజేసుకుంటూ తల్లి పరిశుద్ధ లూర్దు మాతకు హృదయపూర్వక ధన్యవాదాలు అర్పించుకుంటూ మరి ముఖ్యంగా ఈరోజు సోనియా అలేఖ్య, జాన్ ఖలీల్ ఇద్దరు కూడా ఒకటిగా అయ్యారు. ఓకేనా? మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు. రాబోయే కాలం దేవుడు మరింతగా దీవించాలని ఆశిస్తూ కోరుకుంటూ ప్రార్థిస్తూ మీ ఇద్దరిని కూడా అభినందిస్తున్నాము. గట్టిగా చెప్పలు కొడుతూ ఒక్కసారి అందరూ కూడా ఈరోజు మధ్యలో ఘనత వహించినటువంటి పూజ్య గురువులు మరి రెవరెండ్ ఫాదర్ దూసి దేవర ఫాదర్ ఉన్నారు. మరి మేత్రహం మొత్తం ఇక్కడే ఉన్నట్లుగా మీ అదృష్టం నిజంగా ఈరోజు ఎంతో
ఆ ప్రేమతో చక్కటి దేవబలి పూజను అర్పిస్తూ సంగీత దేవబలి పూజను చక్కటి వాక్యాన్ని మీ ఇద్దరికి ఇచ్చినటువంటి వారికి నిజంగా చాలా చాలా సంతోషం కదా. అదేవిధంగా ఇద్దరు నూతన వధువరులను తీర్చడానికి ఇక్కడ ఉన్నటువంటి పూజ్య గురువు అయినటువంటి రెవరెండ్ ఫాదర్ ఐజక్ గారు రాజాం విచారణకర్తలు, రెవరెండ్ ఫాదర్ సతీష్ గారు చిట్టపల్లి వలస విచారణకర్తలు, రెవరెండ్ ఫాదర్ మహేంద్ర గారు మరి పాలవలస విచారణకర్తలు, రెవరెండ్ ఫాదర్ మరేరాజు గారు బామిని విచారణకర్తలు, రెవరెండ్ ఫాదర్ అల్ఫోన్స్ గారు బిషప్ హౌస్ నుంచి వస్తున్నారు మనకు సేవ స్టూడియో ఇన్ఛార్జ్. అదేవిధంగా రెవరెండ్ ఫాదర్ ప్రదీప్ గారు బోర్డింగ్ డైరెక్టర్ సెయింట్ జేవిస్ బాయ్స్ బోర్డింగ్ వీరఘట్టం. వీరందరినీ కూడా మరొకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ మనసారి వందనాలు తెలియజేసుకుందాం. అదేవిధంగా ఇవన్నిటికి కూడా అలంకరణ విషయంలో కానివ్వండి, ఈ యొక్క పూజ విషయంలో అన్ని ఏర్పాట్లు దగ్గరలో ఉంచేసినటువంటి రెవరెండ్ సిస్టర్ కవితమ్మ గారికి, సెయింట్ జోసెఫ్ మరికన్నెలకు, అదేవిధంగా మధ్యలో బిషప్స్ హౌస్ నుంచి గర్ల్స్ బోర్డింగ్ అమ్మగారులు కూడా మా మధ్యలో ఉన్నారు. వారికి కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ మనసారి వందనాలు తెలియజేసుకుందాము. మరి ఈ తరుణంలో మరి పెళ్లి కూతురు సోనీ అలోక్య తరపున వారి యొక్క పేరెంట్స్ చాలా కష్టపడ్డారని చూశాను, చాలా శ్రమించారు. ఓకే, వాళ్ళ పాప కోసం అయినప్పటికీ కూడా ఎన్నో విషయాల్లో కూడా వాళ్ళు అంచెలంచెలుగా దేవుని యొక్క సహాయంతో మరి అందరి యొక్క ప్రోత్సాహంతో ఈరోజు చక్కగా వారు దేవుని ముందు తల్లిదండ్రుల ముందు వారి యొక్క పాపను మరి జాన్ ఖలీల్కు ఇవ్వడం అనేది చాలా ఆనందదాయకము. అదేవిధంగా మనకు జాన్ ఖలీల్ వారి యొక్క పేరెంట్స్ కూడా అభినందనీయులు. చక్కగా మీరు ఒప్పుకొని ఇద్దరు కూడా ఒకటి కావడానికి ముందుకు వచ్చినారు కాబట్టి ఇరువురు కుటుంబాలను అభినందిస్తున్నాము. వారి గట్టిగా చప్పట్లు కొడితే మాత్రం అందరం తెలియజేసుకుందాం. అదేవిధంగా జడ్డయ్య మాస్టర్ గారి యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఎంతోమంది కూడా కుటుంబీకుల యొక్క ఆహ్వానం మన్నించి వారి యొక్క బంధుమిత్రాదులు, కుటుంబీకులు, ఆత్మీయులు, స్నేహితులు, శ్రేయభిలాసులు ఇక్కడ ఉన్నారు. అదేవిధముగా మనకు జాన్ ఖలీల్ తరపున వారి యొక్క పేరెంట్స్ యొక్క ఆహ్వానం మన్నించి మరి పల్నాడు జిల్లా నుంచి ఎంతో ప్రేమతో వచ్చినటువంటి ఆత్మీయులకు, బంధుమిత్రాదులకు, పెద్దలకు, పిన్నలకు, యవనస్తులకు మరి ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తున్నాము. వారికిని మనకు వాయిద్యకారులకు, సింగర్స్కు, మన స్థానిక ఉపదేశాలకు, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి సహకరించినటువంటి సేవ స్టూడియో, మిగతా వీడియోగ్రాఫర్స్కు, కెమెరామెన్స్కు, మీ అందరికి కూడా పూజ సహాయకులకు కూడా గట్టిగా మరొకసారి మీ అందరినీ కూడా అభినందిస్తూ దేవునికి అనుగ్రహాలు మీ అందరిపై కూడా అపారంగా కురిపించబడలాగున దేవబలి పూజ అయిన తర్వాత మరి గ్రూప్ ఫోటో ఉంటుంది. ఫాదర్స్తో పాటు, ఫాదర్స్ అమ్మగారితో పాటు పెళ్ళికొడుకు, పెళ్ళికొడుకు కుమారుడు తీసుకోవాల్సి ఉంటుంది. తదుపరి మిగతా కార్యక్రమాల భాగంగా మీ అందరూ కూడా ఆ అక్షింతలు వేసుకుంటూ వారిని దీవించి వెళ్ళాల్సిందిగా మనవి చేస్తున్నాము. తదుపరి ప్రేమ విందు అనేది వాళ్ళు ఏర్పాటు చేసి ఉన్నారు. దాంట్లో భాగస్తులు కావాల్సిందిగా మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. చివరి దీవెల కొరకు అందరికి కూడా లేచి నిల్చుందాము. ప్లీజ్ కమ్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ పవిత్ర బలి ప్రభావమున మీ సంకల్పిత కార్యములను ప్రేమాదరములతో నిర్వహింపుడు. మీ దాసులను మీ పవిత్ర ప్రేమ బంధమందు ఐక్యపరచి ఒకే పవిత్ర ప్రసాదముతో సంతృప్తి పరిచితిరి. వారిని ఒకే ప్రేమయందును ఏకము చేయమని మిమ్ము బ్రతిమాలుకొనుచున్నాము. మా నాథుడైన క్రీస్తు ప్రభుని ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నిత్యపిత అయిన సర్వేశ్వరుడు మిమ్ము పరస్పర ప్రేమలో ఐక్యము చేసి క్రీస్తునాథుని సమాధానము మీ యందును మీ గృహముల యందును ఎల్లప్పుడూ ఉండునట్లు అనుగ్రహింతురుగాక. సంతానవరము, స్నేహితుల ఆదరము, సమస్త జనులతో సమాధానము మీకు లభించునుగాక. క్రీస్తు ప్రేమకు సాక్షులుగా మీరు ఈ లోకమున ఆదరించిన పేద సాదలే మిమ్ము నిత్య నివాసమునకు ఆహ్వానింతురుగాక.
సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి సర్వదా కాచి కాపాడుదురుగాక. నూతన వధూవరులకు వారి యొక్క తల్లిదండ్రులకు బంధుమిత్రాదులందరికీ హృదయపూర్వకమైన అభినందనల్ని తెలియచేస్తూ దేవుని యొక్క పరిశుద్ధమైన దీవెనలు ఈ నూతన దంపతులతో కలకాలము నిలుచునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటిదో ఈ బంధము పరమ ప్రభుని సంకల్పము. ఇది ఏ దేవాది దేవుడిచ్చిన సాటి అయిన సహాయము. వివాహం అమోఘం అందరికీ ఆమోదం అందరికీ ఆనందం. Happy married life, happy married life. We wish you happy married life. Happy married life, happy married life. We wish you happy married life. తీసి నరునుగా చేసి ప్రక్కటి ముఖను నారిగా చేసి ఇద్దరిని ఒకటిగా చేసి చిత్తమునే జరుగనిచ్చి వివాహమన్నాడు ఇది పవిత్ర బంధమన్నాడు. వివాహం అమోఘం అందరికీ ఆమోదం అందరికీ ఆనందం. Happy married life, happy married life. We wish you happy married life. Happy married life, happy married life. We wish you happy married life.
కుమ్మరించి తన దయ చొప్పున దీవెనలిచ్చి దేవాది దేవుడు కృప కుమ్మరించి తన దయ చొప్పున దీవెనలిచ్చి వివాహం మహోత్సవమని విడిపోరాదని వివాహం మహోత్సవమని ఎన్నడూ విడిపోరాదని కలిసి జీవించమన్నాడు. నిన్ను నూరేళ్ళ జీవించమన్నాడు. కలిసి జీవించమన్నాడు. నిన్ను నూరేళ్ళు జీవించమన్నాడు. వివాహం అమోఘం అందరికీ ఆనందం, అందరికీ ఆనందం, అత్యంత సంతోషం, విడరాని బంధం, విడరాని సంబంధం. Happy wedding life, happy wedding life, we wish you happy, happy wedding life, happy wedding life, happy wedding life, we wish you happy, happy wedding life, happy wedding life, happy wedding life, we wish you happy, happy wedding life, happy wedding life, happy wedding life, we wish you happy, happy wedding life. ధర్మ సమర్పణ నాయకురాజ్ఞ సంపూర్ణంగా సమర్పించుకుంటున్నాను. నాయక కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే కళ్యాణ కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే కళ్యాణమే వైభోగమే పరిణయ